వెల్కమ్ టు #యూ. గద్దర్కి అవార్డు ఎందుకు ఇస్తాం, ఎట్లా ఇస్తాం అనే వ్యాఖ్యలు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కొన్ని ట్రోల్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో గద్దర్కి ఏదైతే బీజేపీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళపై పాట పాడినటువంటి వ్యక్తి అని చెప్పేసి బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇదే అంశంపై మనం మాట్లాడదాం. ప్రొఫెసర్ కాసిం సార్ మనతో ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం ప్రస్తుతం మనం. సో మనం మాట్లాడదాం సార్, ఈ గద్దర్కి సంబంధించి అవార్డు ఎట్లా ఇస్తాం, ఎందుకు ఇస్తామని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేసిన చాలా ట్రోల్స్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి గద్దర్కి అవమానించినట్టుగా అనుకోవచ్చు మనం. అంటే సహజంగా గద్దర్ భారతదేశంలో గొప్ప కవి, అద్భుతమైన కవి. ఆయన ఒక లెజెండ్. కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేసినవాడు. నాకు తెలిసి ఈ భారతదేశంలో ఒక 50 కోట్ల మంది ప్రజలకి గద్దర్ తెలుసు. 140 కోట్ల మంది ఉంటే 50 కోట్ల మందికి తెలుసు. తెలుగు మాట్లాడే 15 కోట్ల మంది, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ లాంటి ప్రాంతాల్లో, హిందీ రాష్ట్రాల్లో గద్దర్ పాటలు చాలా పాపులర్. పోరాడే ప్రజలు, శ్రామికులు, శ్రమజీవులు అందరూ గద్దర్ పాటలను వింటారు. అంతటి విశేష ప్రభావం వేసిన గద్దర్ను ఒక కేంద్ర మంత్రి అలా మాట్లాడకూడదు. ఆయన ఒక పార్టీ నాయకుడిగానో లేదా ఒక కార్యకర్తనగానో మాట్లాడితే మనం ఎవరం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక కేంద్ర మంత్రి అంటే దేశానికి మొత్తం పరిపాలన వ్యవస్థలో భాగమైన వాడు. అట్లాంటి వ్యక్తి ప్రతి మంత్రికి, పార్లమెంటు సభ్యుడికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి భిన్నంగా బండి సంజయ్ గారు మాట్లాడటం అనేది ఎవరు హర్షించటం లేదు. చాలామంది గాయపడ్డారు, బాధపడ్డారు. గద్దరు ఒక భావజాలను నమ్ముకున్నాడు, బండి సంజయ్ గారు ఒక భావజాలను నమ్ముకున్నారు. ఆయనది ఒక పార్టీ, గద్దర్ది ఒక పార్టీ. కానీ గద్దరు జీవితాంతం తాను నమ్ముకున్న భావజాలానికి కట్టుబడి పనిచేశాడు. చిట్ట చివరి రక్తం బొట్టు వరకు ఆయన పేద ప్రజల కోసమే జీవించాడు. అయితే ఇవాళ బండి సంజయ్ గారు ఇలా మాట్లాడుతున్నారు కదా. గద్దరు చనిపోయిన తర్వాత 2023 ఆగస్టు 27వ తారీఖు నాడు దేశ ప్రధానమంత్రి గారు గద్దర్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఒక ఉత్తరం రాశారు. మరి మోడీ గారికి విషయాలు తెలియదా? దేశ ప్రధానమంత్రి అంతటి వ్యక్తి స్పందించాడంటే మరి గద్దర్ యొక్క స్థాయి ఏమిటి? గద్దరు భావజాలము తెలిసిన ప్రధానమంత్రి గారు ఆ గద్దరు సాహిత్య కృషి మీద సామాజిక జీవితంలో వెనుకబడిన వర్గాలు, ఏమాత్రం సౌకర్యాలు పొందనటువంటి వర్గాలని అప్లిఫ్ట్ చేయడం కోసం గద్దరు పాటలు ఉపయోగపడ్డాయని మోడీ తన ఉత్తరంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈయన పాటలు తెలంగాణ సమాజంలో జానపద సాహిత్య బాణిలో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఉపయోగపడ్డాయి. కనుక ఆ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. గద్దరు మరణం అనేది నన్ను పెయిన్కు గురి చేసింది అని రాశాడు ఆయన. దేశ ప్రధానమంత్రి ఒకలాగా మాట్లాడి, ఆ ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేసే ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంకొకలాగా మాట్లాడటం అనేది ఇది 2 భిన్నమైన ఆలోచనలు, 2 భిన్నమైన వైఖరులు. అందుకోసమే ప్రధానమంత్రి గారు మాట్లాడిన పద్ధతి ఏమిటో ఒక్కసారి బండి సంజయ్ గారు చూస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. గద్దరు సాహిత్యాన్ని సృష్టించినటువంటి సందర్భంలో ఆయన తాను నమ్మిన వర్గ పోరాట సిద్ధాంతం, మార్క్సిజము, లెనినిజము, మావోయిజం ఇవి ఆయన నమ్ముకున్నాడు. వాటి మీద పాటలు రాశాడు. ఎక్కడ పోలీసులను చంపమని పాటలు రాయాలి. ఏ కవి కూడా ఒక మనిషిని చంపమని పాటలు రాయరు. కవి సున్నితమైన వాళ్ళు. కవులు భావోద్వేగంతో ఉంటారు, కవులు మంచి కోరుకుంటారు, కవులు ధర్మం వైపు ఉంటారు, కవులు సత్యం వైపు ఉంటారు. అంతే తప్ప కవులు మనుషులను చంపమని కోరుకోరు. చనిపోతున్న మనుషులుంటే ఆ చనిపోతున్న మనుషులని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తారు. గద్దరు ఒక కవిగా స్త్రీల మీద రాశాడు, అమ్మాయిల మీద రాశాడు, దేశ సమస్యల మీద రాశాడు, పోరాటాల మీద రాశాడు, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాని తెలంగాణ ఉద్యమ గీతాన్ని రాశాడు. పోలీసుల మీద కూడా పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, ఎప్పుడొస్తాడు కొడుకు ఏమీ తిన్నాడు అని పోలీసుల యొక్క బాధలని, సామాన్య పోలీసులు గద్దర్కి శత్రువులు కాదు కదా, వాళ్ళు కూడా రైతుల బిడ్డలే, వాళ్ళు శ్రామికుల బిడ్డలే, వాళ్ళు ఉద్యోగం కోసం పోలీసులోకి వెళ్ళారు. కనుక పోరాటంలో చేస్తున్న వీరులు
ఆ వీరులు ఒరిగిపోతున్నప్పుడు, వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేసి ఒరిగిపోతున్నప్పుడు ఆ వీరుల మీద రాశాడు. పోలీసును కూడా ఆయన ఆ పోరాటంలో చనిపోయిన పోలీసులను కూడా, ఎన్కౌంటర్లో చనిపోయిన పోలీసులను కూడా సానుభూతితో గద్దర్ పాటలు రాశాడు. కనుక గద్దర్ సాహిత్యం సమగ్రంగా బండి సంజయ్ గారికి తెలుసని నేను అనుకోవటం లేదు. బండి సంజయ్ గారికి సాహిత్యము తెలుసని నేను అనుకోవటం లేదు. కనుక గద్దర్ గురించి తెలియకుండా బండి సంజయ్ గారు అలా మాట్లాడారు. ఇప్పటికైనా ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే మంచిది. ఇప్పుడు తన భావజాలానికి భిన్నంగా ఉన్న వాళ్ళకి అవార్డులు ఇవ్వలేదా? బాలకృష్ణ ఉన్నాడు, ఆయన బీజేపీ కాదు, అవార్డు ఇచ్చారు. కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవార్డులు ఇచ్చారు. కనుక అవార్డుల సందర్భంలో నిజానికి గద్దర్కు ఈ ప్రభుత్వం ఇచ్చే అవార్డు అనేది ఆయన కొత్తగా తెచ్చే పేరు లేదు, ఆయనకి దానివల్ల కొత్తగా ఒరిగేది లేదు. గద్దరు హిమాలయ శిఖరాల్లో ఉన్నాడు. వీళ్ళు ఇచ్చే అవార్డును గద్దర్కి ఇస్తే ఆ అవార్డు గౌరవం పెరుగుతుంది తప్ప గద్దర్ గౌరవం కొత్తగా పెరిగేది ఏం లేదు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇప్పుడు మేము చాలా మంది అడిగినప్పటికీ కూడా గద్దర్కి సంబంధించి పద్మశ్రీ కానీ ఇతర అవార్డులు కానీ కాలి గోడి కూడా సరిపోదని చాలా మంది చెప్పడం జరిగింది. సో ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యంగా ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన మనసులో నుంచి వచ్చినాయి అనుకోవచ్చా, మళ్ళీ ఇతర చెప్పినటువంటి అనుకోవచ్చా మనం? నేను అనుకుంటా ఒకవేళ బండి సంజయ్ గారు అప్పుడప్పుడు దుందుడుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దుందుడుకు తనముతో మాట్లాడే మాటలు ముస్లింల మీద వ్యతిరేకంగా, క్రైస్తవుల మీద వ్యతిరేకంగా, కొద్ది రాజకీయ నాయకుల మీద వ్యతిరేకంగా అలవకగా కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి కామెంటు చేసి ఉంటే బండి సంజయ్ గారు వెంటనే వెనక్కి తీసుకోమని వాళ్ళ పార్టీ ఆదేశించాలి. ప్రధానమంత్రి గారు ఆయన గద్దర్ మరణించినప్పుడు ఉత్తరం రాసిండు కనుక ఆ గౌరవం ఉంటే వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన వెనక్కి తీసుకోలేదంటే నేనేమనుకుంటాంటే ఇది ఒక పద్ధతి ప్రకారమే వాళ్ళ పాలసీలో భాగంగానే ఆయన మాట్లాడుతున్నాడని నేను భావిస్తాను. సో మరొక అంశం సార్, గద్దర్ సంబంధించి చూసుకుంటే గద్దర్ చేసిన పోరాటాలే కానీ పాటలే కానీ ఇతర కానీ చిన్న పిల్లల నుంచి పై వరకు చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా బాధపడ్డటువంటి పరిస్థితి గద్దర్. సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అయితే గద్దర్ని ఏదైతే అంటే గద్దర్ని గ్రాఫ్టింగ్ చేస్తుందో, సో దానికి బీజేపీ ఏమైనా పై ఎత్తి చేస్తుంది అనుకోవచ్చా? అయితే సహజంగా గద్దర్కు ఉండే ప్రజా ఆకర్షణ వలన ఆయన చనిపోయిన రోజు కొన్ని లక్షల మంది వెంకటాపురం మొత్తం ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఏ ప్రధానమంత్రికి, ఏ ముఖ్యమంత్రికి, ఎవరికి అంతమంది జనం రారు చనిపోయినప్పుడు. ఆయన ప్రజల కోసం జీవించాడు కనుక అంతమంది వచ్చారు. ఆయన పాటల ప్రభావం అంత ఎక్కువగా ఉన్నది. అందుకోసమే ఇప్పటికీ గద్దర్ యొక్క ప్రభావం ప్రజల మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ గద్దర్కు సంబంధించిన ప్రజా మద్దతును కూడగట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆ చేసే ప్రయత్నంలో ఎక్కడ ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోతారో అన్న దురుద్దేశం కూడా, రాజకీయ ఉద్దేశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎవరు ఏ మాట మాట్లాడినా ఆ మాట వెనుక కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు లేకుండా ఎవరు మాట్లాడరు. కనుక ఇందులో రాజకీయ ఉద్దేశాలు కూడా ఉండవచ్చు. అయితే రాజకీయ ఉద్దేశాలు లేవు అని మనం అనుకోవాలంటే వెంటనే బండి సంజయ్ గారు ఆయన వ్యాఖ్యలని ఉపసంహరించుకొని గద్దర్కు క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ గద్దర్ గారు ఇక్కడ లేరు, ఇప్పుడు మనలో లేరు గద్దర్ గారు. బట్ అయినా కానీ గద్దర్ది ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ మనం మళ్ళీ తెరపైకి వస్తుంది అనుకోవచ్చు? గద్దర్ భావజాలం వర్గ పోరాటం, విప్లవోద్యమం. ఆయన సుదీర్ఘకాలం 50 ఏళ్ళు విప్లవోద్యమంలో పనిచేశాడు. విప్లవోద్యమం కోసం పాటలు రాశాడు. విప్లవోద్యమం ఎవరి కోసం పనిచేస్తుంది? పేద ప్రజల కోసం పనిచేస్తుంది, దోపిడికి గురవుతున్న ప్రజల కోసం పనిచేస్తుంది, శ్రామికుల కోసం పనిచేస్తుంది. ఆ శ్రామికుల కోసం పనిచేస్తున్న విప్లవోద్యమం ఇవాళ దండకారణ్యంలో పోరాటం చేస్తున్నది. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటానికి వ్యతిరేకంగా పోలీసులు, అర్ధ సైనిక బలగాలు, సిఆర్పి జవాన్లు అడవుల మీదకి వచ్చి నక్సలైట్లను కాల్చి చంపుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఆ నక్సలైట్లు 20 మంది, 10 మంది, 30 మంది ఒరిగిపోతూ ఉన్నారు. ఈ ఒరిగిపోతూ ఉన్నప్పుడు గద్దర్కు సంబంధించిన ఆలోచన విధానం ఒకవేళ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తే, ప్రచారంలోకి వస్తే వాళ్ళ పోరాటానికి మద్దతు వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ మద్దతు రాకుండా చూడడానికి ఏమైనా బండి సంజయ్ గారి చేత ఆ భావజాలం ఉన్న వాళ్ళు మాట్లాడించారేమో. మనం సమయం ఖచ్చితంగా అది తేలుతుంది. ప్రజలు తేల్చుకుంటారు. ఏదైనా ప్రజలు గొప్ప వాళ్ళు, అంతిమంగా ప్రజలే నిర్ణేతలు. మనం వేచి చూద్దాం. సో ఇంకా చివరిగా గద్దర్ అంశం చూసుకుంటే, ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇష్యూ చూసుకుంటే బీజేపీలో పీడీఎస్సీ నుంచి వర్క్ చేసి వచ్చిన వ్యక్తి. సో అక్కడ ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చు అది ఇదే అంశం?
ఈటల రాజేందర్ అన్న ఇప్పుడు ఈ సందర్భంలో స్పందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే గద్దర్ అన్నకి ఈటల రాజేందర్ అన్న మంచి స్నేహితుడు. ఈటల రాజేందర్ అన్న పీడిఎస్లో పనిచేశాడు. ఆ క్రమంలో ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు, బీఆర్ఎస్లో పనిచేశాడు. తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళాడు, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయన గతంలో ఉన్న భావజాలానికి ఇప్పుడు బీజేపీలో ఉన్న భావజాలానికి చాలా విరుద్ధమైనటువంటి ఆలోచన విధానం అక్కడ ఉంది. సరే, రాజకీయంగా ఆయన అక్కడికి వెళ్ళిన అంటే ఆనాడు కేసీఆర్తో పడక, కేసీఆర్ పెట్టే వేధింపులకు భరించలేక ఆయన బీజేపీలోకి అనివార్యంగా వెళ్ళాడు. కానీ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ ఈ రాజేందర్ అన్న అక్కడ ఉన్నాడు కనుక ఆయన మాట్లాడవలసిన అవసరం ఉంది. మాట్లాడితే సమాజానికి వాస్తవాలు ఏంటో తెలుస్తాయని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి గద్దర్ అంశంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇమ్మీడియట్గా ఏదైతే ఉపరించుకోవాలి, అలాగే క్షమాపణ చెప్పాలి. అది ఇదే కాకుండా బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ కూడా దీనిపై స్పందించాలని చెప్పేసి ప్రొఫెసర్ కాసిం సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.